Dear friends, welcome to Biblical Parivartana once again. Welcome to Daily Devotions once again. దేవుని ప్రేమ ఇదిగో వన్స్ అగైన్. జూలై 2కి సంబంధించినటువంటి వాక్య భాగం కీర్తనలు 129, 130, 131. అయితే 130 కీర్తన మీద ధ్యానించుకుందాం. అంతకుముందు చిన్న ప్రార్థన. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. 130వ కీర్తన. యెహోవా, అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. అగాధ స్థలములలో నుండి. దీనికి ఒక హెడ్డింగ్ ఇవ్వాలి అని అంటే, భ్రష్టునిగా నేను భ్రష్టుడిని అని నేను గుర్తించగలిగితే అగాధము నుండి ఎవరెస్ట్ పర్వతం ఎక్కినట్లే. అంత గంభీరమైనటువంటి విషయం దానిలో ఉంది. అగాధం. ఇలాంటి అగాధము నుండి వాక్యం చదువుకుందాం. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుకున్నట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుతున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుతున్నది. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. 8 లాస్ట్ వచనం. నెక్స్ట్. ఇశ్రాయేలీల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. చదువుకుందాం. ఎలాంటి అగాధము నుండి కీర్తనకర్త 130 కీర్తనలో మొరపెట్టుతున్నాడు అనేటువంటి ప్రశ్న. వేరే కీర్తనలో ఆయన వేరే వేరే విధాలుగా తన వేదనను వ్యక్తపరుస్తున్నాడు. ఆయనకు ద్రోహం చేసిన శత్రువుల నుండి బట్టి కానీ, బహిరంగ హింసలను బట్టి కానీ, అస్వస్థతను బట్టి కానీ, సొంత గృహము లేనందున, హోమ్లెస్ పర్సన్ అయినందున నిరుత్సాహపడుతున్నాడు. ఇది కీర్తన 69లో, కీర్తనలు 6:42లో ఉన్నది. అనేక కారణాలను బట్టి ఆయన వేదనకు గురయ్యాడు. ఆ కీర్తనలో మనం చూడగలుగుతున్నాం. అయితే ఇక్కడ మనం చూసేది ఏంటంటే, ఇక్కడ ఈ కీర్తనలో ఆయన దోషములను, నేరములను బట్టి అగాధంలోనికి దూకినట్టుగా ఉంది. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? అగాధంలోనికి దూకాడు. ఏ అగాధం? ఆయన చేసుకున్న పాపం, ఆయన చేసుకున్న దోషం, ఆయన చేసుకున్న నేరం. నేరం అని అంటే మనం గుర్తించాల్సింది ఏంటంటే, పనిష్మెంట్కి, శిక్షకి గురైనటువంటి వాడిని నేరస్తుడు అని అంటాం. పాపం, దోషం చేస్తే శిక్షకి గురైనటువంటి వాడు. ఇంకొక
నేరం ఏంటంటే నేరస్తుడు అని ఫీలింగ్, గిల్టీ ఫీలింగ్ అంటాం కదా, ఫీలింగ్, గిల్టీ ఫీలింగ్ ఉండినా లేకపోయినా కానీ ఆయన నేరస్తుడు. ఇక్కడ రెండే ఉన్నాయి, ఆయన నేరస్తుడు, ఆ ఫీలింగ్ కూడా ఆయనకు ఉన్నట్టుగా మనం గమనించాలి. అలాంటి అగాధంలోకి దూకాడు. ఇక బయటికి ఎట్లా రావాలో మరి ఆయనకు అంతుపట్టకుండా ఉన్నటువంటి పరిస్థితి అన్నమాట. దీన్ని బట్టి మనం 4 విషయాలు తెలుసుకుందాం. మొదటిగా తన ప్రాథమిక నీతి న్యాయములను బట్టి తనకు న్యాయం జరిగించమని కొన్ని కీర్తనలో అడిగేదానికి ఇది అనగా ఆయన పాపదోషములను బట్టి కలిగిన దుస్థితి అందువలన తనకు అవసరమైన దేవుని క్షమాపణ ఉద్ఘాటించుట సంతోషకరమైన వ్యతిరేకంగా ఉంటుంది. దీని గురించి మరలా చదువుతాను స్లోగా. ప్రాథమికంగా ఫండమెంటల్గా ఆయన నీతి న్యాయములను చేసేటువంటి వ్యక్తి. ఆయన హృదయంలో, ఆయన మనస్సాక్షిలో ఏ పాపం దాచుకోవట్లేదు. అంటే అబ్సల్యూట్గా ఎవరు పాపం చేయలేదని ఆయన అంటానికి వీల్లేదు, అందరూ పాపే. కానీ ఆయన దాచుకునేటువంటి పాపం అదేమీ లేదు. ఆ నీతి న్యాయాలు కలిగినటువంటి దాన్ని బట్టి దేవునికి మొరబెట్టుకుంటున్నాడు. ఏమని? ప్రభువా, నేనేం పాపం చేశాను? నేను నీతి న్యాయాలతో జీవించాను కదా, కాబట్టి నాకు న్యాయం తీర్చు అని వేడుకున్నటువంటి కీర్తనలు. దానికిను ఇప్పుడు 130వ కీర్తనకి చాలా భేదం ఉంది. ఆ భేదమే కాదు, అది వ్యతిరేకంగా ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నట్టుగా. ఒకటేమో ప్రభువా, నేను నీతిమంతుడిని, నా మొర ఆలకించు, నాకు న్యాయం చేయి. రెండవ విధంగా ఈ కీర్తనలో ఏముందంటే, నేను దోషిని ప్రభువా, నేను అపరాధిని, నేను నేరస్తుడిని అని ఒక విధంగా సంతోషకరంగా వ్యతిరేకం ఉంది. అంటే అక్కడ దానికంటే అది గర్వానికి దారితీస్తుంది, ఇదైతే సంతోషకరమైనటువంటి వినయానికి దారితీస్తుంది. అందువలన సంతోషకరంగా అనేటువంటి మాట వాడాం. మరి ఏప్రిల్ 10, 24, 10-24 ఆ తారీఖుల్లో ఉన్నటువంటి ధ్యానాలను చూస్తే అది ఇక్కడ కీర్తనలు 17, కీర్తనలు 35 అక్కడ దావీదు మహారాజు ప్రార్థన చేసినట్టుగా ఉంటుంది. దేన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాడు? నేను నీతిమంతుడిని కదయ్యా. నీతిమంతుడిగా ఉన్నప్పుడు కూడా అది కూడా ప్రాబ్లమే. నువ్వు నీతిమంతుడివా, నీ సంగతి చూస్తాను. ఇప్పుడు కొంతమంది నాయకులు ఆయనలో ఏం తప్పు లేదని చెప్పుకున్నప్పుడు, అన్నీ సరిగా చేస్తాను అన్నప్పుడు ఎక్స్ పార్టీ వానికి వ్యతిరేకమైనటువంటి పార్టీ వాళ్ళు ఏం చేస్తారు? గుంటలు తవ్వుతారు. ఏదో రీతిగా ఆయన సీక్రెట్ లైఫ్ అంతా బయట పెడతారు. ఓకే, అప్పుడు వీళ్ళేమో లోకస్తులు, ఈయనేమో మరి దైవభక్తి కలిగినటువంటి విశ్వాసి. అలాంటి పరిస్థితుల్లో విశ్వాసం ఏం చేయాలి? లోకులంతా కూడాను ఆయన్ని ఒక విధంగా వెలివేసినట్టుగా వేరే విధంగా చూస్తే ఏం చేయాలి అనేటువంటిది ఈ కీర్తనలో ఉన్నది. చదవండి దయచేసి. ఏప్రిల్ 10, 24 ఆ దినాలకు సంబంధించినటువంటి ధ్యానాలు. ఆ విధంగా తనను గూర్చి గొప్పగా చెప్పుకుంటున్న వాటిని ఖచ్చితంగా ఎల్లప్పుడూ వర్తించేవిగా తలంచకూడదు. అంటే ఎప్పుడు తను గొప్పగా వాడు నీతి న్యాయాలతో ప్రవర్తించాడు అని ఎప్పుడు చెప్పుకోడు. అక్కడ చెప్పుకుంటున్నాడంటే ఆ సమయానికి దేవుడు ఎందుకు ఆలకించాలో ఆ సందర్భాన్ని చెబుతున్నాడు. అంతేగాని అబ్సల్యూట్గా తీసుకోకూడదు. అబ్సల్యూట్ అనే దానికి అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ ఏ మినహా లేకుండా, ఏ సందర్భం మినహా లేకుండా ఎప్పుడు
అదే విధంగా చెప్పినటువంటి రీతిగా అట్లా ఆయన ఆ విధంగా చెప్పుకోవట్లేదు. ఇక్కడ ఏంటి, నేను దోషినయ్యా, నేను పాపినయ్యా, నేను అగాధంలో ఉన్నాను అని చెప్తున్నాడు. కాబట్టి ఆయన నిందారహితుడు, తను గొప్పవాడు, నీతి న్యాయాలతో జీవించినటువంటి వ్యక్తి అని ఆ మాటలు చెప్పినప్పుడు ఎప్పుడూ అదే చెబుతాడు అని అనుకోకూడదు. దాన్ని అబ్సల్యూట్ అంటారు. ఎల్లప్పుడూ, ఖచ్చితంగా ఎల్లప్పుడూ వర్తించేదిగా మనం తలంచకూడదు. తమ వ్యక్తిగతమైన దోషమును, నేరమును, పాపక్షమాపణ అవసరతను గూర్చి యథార్థమైన నీతి న్యాయములు గలవారు నిత్యంగా గ్రహించినంతగా దుష్టులు, కఠిన హృదయాలు వారి స్వంత అవమానమును గుర్తించరు. మరలా చదువుతాను, ఇక్కడ చాలా చాలా లోతైనటువంటి విషయం. ఇక్కడ ఆ విధంగా నేను పాపిని, నేను దోషం చేశాను, నేను నేరం చేశాను, కాబట్టి నాకు పాప క్షమాపణ కావాలి. పాపినని గుర్తించినప్పుడు పాప క్షమాపణ కొరకు వెతుకుతాడన్నమాట. కాబట్టి ఆ అవసరతను గుర్తించేది ఎవరు? యథార్థవంతులు, నీతి న్యాయములు కలిగినటువంటి వారు ఎప్పుడు నిత్యంగా ఇన్వేరియబుల్లీ వాళ్ళు గ్రహించినటువంటి రీతిగా కఠిన హృదయులు, దుష్టులు వాళ్ళు గ్రహించరు. వాళ్ళ అవమానాన్ని, వాళ్ళ నేరాన్ని, వాళ్ళ దోషాన్ని వాళ్ళు గుర్తించరు. ఎవరు గుర్తించేది? నీతి న్యాయాన్ని కలిగినటువంటి యథార్థమైనటువంటి వాళ్ళే ఎప్పుడు ఆ విషయాన్ని గుర్తిస్తారు. ఓకే, కాబట్టి దోషం, నేరం, కాబట్టి పాప క్షమాపణను వెతికేటువంటి వాళ్ళు మంచివాళ్ళు, వాళ్ళు విశ్వాసులు, వాళ్ళు పవిత్రులు, వాళ్ళు దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు గ్రహిస్తారు ఈ విషయాన్ని. దేవుడు పరిశుద్ధుడు, దేవునికి దగ్గరగా వచ్చేటువంటి వాళ్ళే వాళ్ళ డాగులు, వాళ్ళ పాపాలు, దోషాలు కనిపిస్తాయి అన్నమాట. మరి కఠిన హృదయాలైతే మరి పాపం చేసినట్టుగానే వాళ్ళు గుర్తించరు. వాళ్ళ పాపాన్ని బట్టి వచ్చేటువంటి అవమానం, దాన్ని వాళ్ళు గుర్తించరు. రెండవ విషయం, పాపక్షమాపణ భయానికి మధ్యనున్న సంబంధం వింతగా ఉంటుంది. ఏంటి ఆ వింత? అయినను జనులు నీ యందు భయపడినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. మళ్ళా చదువుతాను, అది 4వ వచనం. అయినా జనులు నీ యందు భయపడినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. దేవుడు పాపాన్ని క్షమిస్తే ఇంకా భయం ఎందుకు ఉంటుంది? గౌరవం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, భయం ఎందుకు ఉంటుంది? కానీ ఇక్కడ అదే చెప్తున్నాడు, అయినను జనులు నీ యందు భయపడినట్లు. అది విచిత్రంగా ఉంటుంది కదా, అది వింతగా ఉండేటువంటిది. దాన్ని ఆ కాంట్రడిక్షన్ లాగా ఉంటుంది అన్నమాట. ఈ 2 పంక్తులలో చెప్పబడిన నిర్ధారణ పాప క్షమాపణకు చెందిన నిర్ధారణ. అంటే పాప క్షమాపణకు చెందిన నిర్ధారణ. పాప క్షమాపణ పొందుకోవటమే కాదు, తప్పకుండా నన్ను దేవుడు క్షమించాడండి, తప్పకుండా నేను విశ్వాసిని, తప్పకుండా నేను మారు మనసు పొందాను అనేటువంటిది నిర్ధారణ ఉండాలన్నమాట. అలాంటి నిర్ధారణ కలిగినటువంటి వ్యక్తి ఈ 2 పంక్తుల్లో ఉంటుంది. ఈ 2 పంక్తులలో చెప్పబడిన నిర్ధారణ పాప క్షమాపణకు చెందిన నిర్ధారణ. ఇది చాలా ముఖ్యమండి. పాప పరిహారంకు చెందిన నిర్ధారణ అంటే దేవుని తెలుసుకున్నటువంటి వాడు, దేవుని తెలుసుకోవటమే కాదు, తెలుసుకున్నాను అనేటువంటి ఆ అష్యూరెన్స్ ఉండాలి, ఆ గ్యారంటీ ఉండాలి. అందువల్లనే మొదటి యోహాను పత్రిక వ్రాయబడింది. యోహాను సువార్త ఎందుకు? ఆయన బిలీవర్ కావటానికి, బిలీవర్ అయ్యాను, పాప క్షమాపణ పొందేను అనే గ్యారంటీ చేసుకోవటానికి మొదటి పత్రిక వ్రాయబడింది. మొదటి పత్రిక 5:13లో అది
అది ఉంటుందన్నమాట. ఆ వచనం తర్వాత చదువుకోండి. మొదటి యోహాను 5:13. కాబట్టి ఆ నిర్ధారణ పాపక్షమకు చెందిన నిర్ధారణ విమోచన చరిత్రలో శిలువ తరువాత వ్యక్తపరచబడినంత గంభీరంగా ఉండకపోవచ్చు. ఏంటిది? ఇక్కడ ఈ జనులు భయపడటం. ఇప్పుడు నిజమైనటువంటి పాప క్షమాపణ ఎక్కడ దొరుకుద్ది? యేసు ప్రభు మరణించిన తర్వాత నేను పాపిని, నా నిమిత్తమై ఆ విధంగా మనిషి కుమారుడు మరణించాల్సి వచ్చింది అని ఆయన యొక్క శిలువను బట్టి మన యొక్క పాపం ఎంత లోతైందో, ఎంత అగాధమైనదో మనం తెలుసుకుంటాం. కాబట్టి ఈ పాప క్షమాపణ దాని యొక్క నిర్ధారణ చాలా గట్టిగా ఉండేది ఎప్పుడు? యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత క్రొత్త నిబంధనలో బిలీవర్స్కి అలాంటి పాపిని నన్ను క్షమించాడు అనేటువంటి నిశ్చయత అది ఎవరికి వస్తుంది? ఎప్పుడు వస్తుంది? క్రొత్త నిబంధనలో వస్తుంది. కానీ పాత నిబంధనలో కూడా అంత గంభీరంగా లేకపోయినప్పటికీ ఈయన చెబుతున్నాడు ఏంటి? నీ యొద్ద పాప క్షమాపణ దొరుకును, కాబట్టి ఆయన జనులు నీ యందు భయపడుతున్నారు అనేది గంభీరంగానే ఉంది. అంతకంటే గంభీరత క్రొత్త నిబంధనలో ఉంటుంది అని చెప్తున్నాడు. ఈ 2 పంక్తులలో చెప్పబడిన నిర్ధారణ ఓకే విమోచన చరిత్రలో శిలువ తరువాత వ్యక్తపడినంత గంభీరంగా ఉండకపోవచ్చు. ఇంతకంటే మరి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే పాప క్షమాపణను బట్టి యెహోవా ఎడల భయభక్తులు ఏర్పడుట మాత్రమే గాక అది గురిగా ఉంటున్నది. ఇదేంటి రిజల్ట్? దేవుడు నన్ను క్షమించాడు కాబట్టి నేను ఆ ఎడల భయభక్తులు కలిగి ఉంటాను. అది దాని రిజల్ట్. ఆయన క్షమించాడు కాబట్టి భయభక్తి వస్తుంది. కానీ ఇక్కడ మనం గమనించింది ఏంటంటే అది రిజల్ట్ కాదు, దట్ ఈజ్ గోల్. ఓకే, ఇంగ్లీష్లో ఏమంటామంటే సో దట్ అంటాం. సో దట్ దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించను కాగా సో దట్ దోస్ హు బిలీవ్ ఇన్ హిమ్ షుడ్ నాట్ పెరిష్. అది రిజల్ట్ అన్నమాట. ఆయన యందు విశ్వాసం ఇచ్చినటువంటి వారు నిత్య జీవం పొందుతారు. సో దట్ అని ఉంటుంది. ఇన్ ఆర్డర్ దట్ అంటే గురి, ఎయిమ్ అన్నమాట. కాబట్టి పాప క్షమాపణ యొక్క ఎయిమ్ ఏంటి? దాని గురేంటి? ఏ ఉద్దేశంతో పాపాన్ని క్షమించాడు? మనం భయభక్తులు కలిగి ఉండటానికి, ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉండటానికి మన పాపాలు క్షమించాడు అని ఇక్కడ మనం గమనించాలన్నమాట. యెహోవాను బట్టి భయము అనగా బానిస భయపడినట్లు భీతి చెందుట కాదు, భయభక్తులు కలిగి ఉండటం అన్నమాట. భయభక్తులు అంటే భయంతో కూడినటువంటి భక్తి, లేకపోతే భక్తితో కూడినటువంటి భయం. అంటే దేవుని దగ్గర నుండి భయపడి పారిపోవటం కాదు. ఆయన నా పాపాలు క్షమించాడు కాబట్టి నేను ఆయన్ని హత్తుకుంటాను. ఎలాంటి భయం అంటే పారిపోయేటువంటి భయం కాదు, ఆకర్షణీయమైనటువంటి భయం. దేవుడంటే మనకి ఆకర్షణ వస్తుంది, దేవునికి దగ్గరగా వెళతాం, దూరంగా పారిపోవన్నమాట. అలాంటిది మరి బానిస భయపడతాడు. ఎలాంటి భయం? ఆయన దగ్గర ఉండటానికి ఇష్టపడ్డాడు. అలాంటి భీతి అన్నమాట. అలాంటిది కాదు, కానీ అతి పవిత్రమైన గౌరవముగా అర్థం చేసుకునేవాళ్ళము. ఈ భయంలో ఏముంటుంది? పవిత్రత ఉంటుంది, హోలీనెస్ ఉంటుంది, గౌరవం ఉంటుంది. ఇప్పుడు భయపడినప్పుడు భీతి ఎందుకు ఉండాలి?
మనం ఇక్కడ యెహోవాను బట్టి ఆయన మనల్ని క్షమిస్తే అప్పుడు ఏమవుతుంది? అలాంటి భయం తగ్గుద్ది. ఆ భీతి తగ్గుద్ది అన్నమాట, ఎక్కువ కాదు. అదే చెబుతుంది ఇక్కడ. అలాంటి భయం క్షమించబడితే అలాంటిది భీతి తక్కువ అవుతుంది. ఓకే, కాబట్టి భీతి ఎక్కువయ్యేది కాదు. ఇది అలాంటి భయభక్తులు అన్నమాట. అది అంటే పారిపోయేటువంటి భయం తక్కువ అవుతుంది, ఎందుకంటే క్షమిస్తున్నాడు కాబట్టి. ఇది అలాంటి పారిపోయేటువంటి భయం కాదు. ఇది దేవుని అంటే ఆకర్షించేటువంటి భయం. అది పవిత్రమైన గౌరవంతో ఉన్నటువంటి భయభక్తులు అని అర్థం చేసుకోవాలి. అయినను, ఇక్కడ దయచేసి అర్థం చేసుకోండి, అయినను గౌరవములో యథార్థమైన భయము కలిగి ఉండుట ఒక భాగముగా దానిలో ఇమిడి ఉంటుంది. భయభక్తుల్లో భక్తి ఉంటుంది, మరి భయం సంగతి ఏంటి? కాబట్టి భయం కూడా ఉంటుంది. ఓకే, పవిత్రమైనటువంటి భయం, గౌరవంతో కూడినటువంటి భయం. కానీ భయం, పాపులు వారి పాపము ఎంత ఘోరమైనదో ఆ భయం గురించి చెప్తున్నాడు. దయచేసి గమనించండి. ఇది పాపులు వారి పాపము ఎంత ఘోరమైనదో గుర్తించుటకు మొదలుపెట్టి పాప క్షమాపణను బట్టి ఆనందించినప్పుడు ఒకవేళ అప్పుడు నాది ఎంతో ఘోర పాపమండి అని, అలాంటి ఘోర పాపాన్ని నుండి నన్ను క్షమించాడు దేవుడు అని ఆ విధంగా తలస్తూ ఉంటే, ధ్యానిస్తూ ఉంటే, అప్పుడు ఒకటి అనుకుంటాం, అయ్యా ఆయన క్షమించకపోతే నా గతి ఏమై ఉంటుంది? అది ఆయన నన్ను నా పాపములు క్షమించబడని ఎడల వారి పరిస్థితి ఏమై ఉండేదని ఉన్నతంగా గ్రహించగలరు. నిజమైనటువంటి వ్యక్తి అట్ దేర్ బెస్ట్ అంటే మంచి తలంపులు కలిగినటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే, అయ్యా నన్ను పాపాలు క్షమించినందుకు నీకు వందనాలు అని అంటారు. అయ్యా నువ్వు క్షమించకపోతే నా గతి ఏమయ్యేది అని అలాంటి భయం ఇక తలంచుకోవటానికి, ఆయన నా పాపాలు క్షమించకపోతే నా సంగతి ఏమయ్యేది, నరకానికి గురి కావాల్సి వచ్చింది కదా అనేటువంటి కృతజ్ఞత వస్తుందన్నమాట. నిజమైనటువంటి దైవజనుడు తన పాప క్షమాపణ గురించి ధ్యానిస్తూ ఉంటే ఇలాంటి తలంపు వస్తుంది. కృతజ్ఞత, నా పాపాలు కడగపడకపోతే, నా దేవుడు క్షమించకపోతే నా గతి ఏమై ఉండేది అని. క్షమాపణను బట్టి ఉపశమనము కలుగుతుంది. అలాంటి భయాన్ని నుండి నన్ను క్షమించాడు అయ్యా, క్షమించకపోతే ఎట్లా ఉండేది, కానీ నన్ను క్షమించాడు అని ఒక ఉపశమనం, ఆదరణ కలుగుతుంది. వక్రీకంగా అంటే వింతగా దాన్ని గూర్చిన సరైన జ్ఞానం కూడా పుడుతుంది. ఓకే, అప్పుడు సరైన జ్ఞానం, అప్పుడు మనం ధ్యానించాలి అనేటువంటి సరైనటువంటి మెడిటేషన్ కూడా పుట్టుద్దన్నమాట. అంటే దేవుని యొక్క క్షమాపణ అంత గంభీరమైనది, క్షమించకపోతే ఏమయ్యేది అనేటువంటి రీతిగా ఆ సరైనటువంటి జ్ఞానం మనలో పుట్టుద్ది. అప్పుడు గౌరవం, భయభక్తితో నెమ్మది కలుగుతుంది. ఎందువలనగా ఇక ఎప్పుడూ పాపమును తేలికగా ఎంచం. పాప క్షమాపణ ఓకే అంటే మన పాపాన్ని తేలికగా ఎంచం. ఇంకొకటి, పాప క్షమాపణ తేలికగా లభించదు. మరలా చెబుతాను, ఇది
ఇక ఎప్పుడు పాపమును తేలికగా మనం ఎంచం. అంతేకాదు పాప క్షమాపణ తేలికగా లభించదు. చూడండి, ఇట్ కాస్టెడ్ ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అది తేలిక ఎట్లవుతుంది? పాపమును తేలికగా ఎంచం, పాప క్షమాపణ తేలికగా లభించదు. మూడవ విషయం, క్షమాపణ ఒక నియమంగా, అంటే అబ్స్ట్రాక్ట్గా అవసరమైనట్లు కాదు, కానీ దేవుని నుండి క్షమాపణ పొందవలనని ఆశిస్తున్నాడు. ఈ కీర్తన కర్త దేవుని నుండి క్షమాపణ పొందాలి. ఇప్పుడు కొంతమంది అంటారు ఐఎమ్ థ్యాంక్ఫుల్ అంటారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ అనరు. ఐఎమ్ థ్యాంక్ఫుల్, అది ఏదో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హూమ్? ఎవరికి థ్యాంక్ఫుల్గా ఉన్నాం, ఎవరికి కృతజ్ఞులుగా ఉన్నాం అది చెప్పరు. కాబట్టి అది అబ్స్ట్రాక్ట్గా ఉంటుంది అనమాట. ఏ సందర్భం, ఎవరికి చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, ఆయన చేశాడు కాబట్టి, నా పాపాలు క్షమించాడు కాబట్టి నేను ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను అనేటువంటిది ఉండదన్నమాట. కాబట్టి పాప క్షమాపణ ఒక నియమంగా, అబ్స్ట్రాక్ట్గా ఆయనకు అవసరమైనట్లు కాదు, కానీ దేవుని నుండి క్షమాపణ పొందవలనని ఆయన ఆశిస్తున్నాడు. ఎందువలనగా దేవునితో సమాధాన పడవలనని ఆయన ఆశ. ఇప్పుడు దేవునితో సమాధానం పడిపోతే రక్షణ ఏది, సంతోషం ఏది? అసలు క్షమించగలిగింది ఆయన నన్ను క్షమించాడు అనేటువంటి ఆ యొక్క సంతోషం, ఆ కృతజ్ఞత, దేవునితో సమాధాన పడవలనని ఆయన ఆశ, దేవునితో సహవాసము తిరిగి పొందవలనని తృష్ణ కలిగి ఉంటాడు. కాబట్టి ఈ 5వ వచనంలో మనం ఏం చెప్తున్నాం? యెహోవా కొరకు కనిపెట్టుచు ఆయన మాట మీద, వాగ్దానము మీద ఆశ పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడు లేకుండా ఐఎమ్ థ్యాంక్ఫుల్ అంటే ఏంటి? కాబట్టి దేవుని క్షమాపణ కావాలి, ఎందుకంటే దేవునితో సమాధాన పడాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి అని ఆశిస్తున్నాడు. ఆ తృష్ణ కలిగి ఉంటున్నాడు. అందువలన ఈ మాటలు చెప్పగలిగాడు. యెహోవా కొరకు కనిపెట్టుచు ఆయన మాట మీద, ఆయన మాట అంటే ఆయన ప్రామిస్ మీద, వాగ్దానం మీద ఆశ పెట్టుకుంటున్నాడు. ఎలాంటి ఆశ అంటే నెక్స్ట్ వచనం, భయంకపితమైన గడియల గుండా వెళ్ళుచు తప్పక రానయ్యున్న సూర్యోదయం కొరకు కావలి వారు వేచి ఉన్నట్లు అని 6వ వచనంలో ఉంటుంది. 6వ వచనం బైబిల్లో చదువుకుందాం. ఆ విధంగా వేచి ఉంటున్నాడు. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇప్పుడు కావలి వారు రాత్రంతా ఏం చేస్తారు? ఏ కోణాన్ని నుండి శత్రువులు వస్తారో, ఏ కోణాన్ని నుండి యాటమ్ బాంబ్స్ పడతాయో, ఏ కోణాన్ని నుండి మిసైల్స్ వస్తాయో అని భయపడేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులు అన్నమాట. ఎప్పుడైతే సూర్యుడిని చూడగలుగుతారో, సూర్యోదయం కలుగుతుందో దానికోసం వెయిట్ చేస్తారు కదా, ఆశిస్తారు. ఆ విధంగా దేవునితో సహవాసం పెట్టుకోవాలని ఆయన ఆశిస్తుంటున్నాడు. 4వ విషయం, విమోచన ప్రణాళిక ఔన్నత్య దశ వచ్చేటప్పటికి, విమోచన ప్రణాళిక ఔన్నత్య దశ ఎప్పుడు వస్తుంది? లాస్ట్ డేస్లో. లాస్ట్ డేట్ అంటే చివరి దినాల్లో. చివరి దినాలని చివరి దినాలే అని అనకూడదు. ఇప్పుడు ఇది చివరి దినాలు. నేను ఒకసారి చెప్పాను, ఇది
ఆ, ఇది నిత్యత్వం, ఇది నిత్యత్వం, ఇది సంఘయుగం. అంటే మొదటి రాకడ నుండి రెండవ రాకడ వరకు దీన్ని ఏమంటారంటే సంఘయుగం అనే కాదు, చివరి దినాలు అంటాం. ఈ చివరి దినాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? యేసు ప్రభు వచ్చి మరణించి తిరిగి లేచి పరిశుద్ధాత్మను పంపినప్పుడు. అవన్నీ ఒక ఈవెంట్గా మనం చూడాలి. యేసు ప్రభు చనిపోవటం, ఆయన తిరిగి లేవటం, పరిశుద్ధాత్మ రావటం, ఇదంతా ఒక సంఘటనగా తీసుకోవాలన్నమాట. దాంతో ఆ చివరి దినాలు ప్రారంభమవుతాయి. దాన్ని ఎట్లా అనొచ్చు, లేకపోతే దాన్ని ఈ విధంగా అనొచ్చు, ఔన్నత్యంగా. చివరే కాదు, ఇది క్లైమాక్స్ అన్నమాట. ఇక దానికంటే ఉన్నతమైంది లేదు. ఇది ఎవరెస్ట్ శిఖరం లాంటిది అన్నమాట. దాన్ని ఔన్నత్య దశ వచ్చేటప్పటికి ఎప్పుడు వస్తుంది? యేసు ప్రభు వచ్చినప్పుడు. మరి ఇది 1000 సంవత్సరాల ముందు ఈయన రాస్తున్నాడు. 1000 సంవత్సరాలు పట్టినప్పటికీ, ఓకే, 1000 సంవత్సరాలు పట్టినప్పటికీ ఆయన ఈ కీర్తన ఇది జరిగే యంత్రాంగంపై కేంద్రీకరించక దేవునిపై కేంద్రీకరిస్తున్నది. ఏంటి? ఏ యంత్రాంగం ఏంటి? ఏ మెకానిజం ఏంటి? ఏ విధంగా పాప పశ్చాత్తాపపడాలి, ఏ విధంగా దేవుని బట్టి క్షమించబడాలి అని ఆ మెకానిక్కి వెళ్ళటం లేదు. ఎట్లా ఎట్లా ఏ విధంగా జరుగుతుంది అని ఆయన దేవుని వైపు చూస్తున్నాడు. చివరి వచనాల్లో మళ్ళీ చదువుకుందాం. 7-8 వచనాల్లో దేవుడు ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొను, యెహోవా యొద్ద కృప దొరుకును. ఎట్లా దొరుకుద్ది కృప అనేది ఆ మెకానికల్ ఆ స్టెప్స్కి వెళ్ళటలా. యెహోవా మీద ఆశ పెట్టుకున్నాడు. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఏ విధంగా దొరుకుద్దనే కాదు, ఆయన మీద కాన్సన్ట్రేషన్ అనమాట. దేవుని మీద కాన్సన్ట్రేషన్, యెహోవా మీద కాన్సన్ట్రేషన్. ఇశ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. కాబట్టి యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. అది ఎప్పుడు దొరుకుద్ది? దేని బట్టి దొరుకుద్ది? యేసు ప్రభువుని బట్టి. యేసు ప్రభు రాకముందే 1000 సంవత్సరాల క్రితమే ఆయన వైపు చూస్తున్నాడు. ఎవరి వైపు? యెహోవా వైపు. ఎవరి వైపు? యెహోవా పంపించినటువంటి మెస్సయా వైపు. ఎవరి వైపు? ఆయనే దేవుడు, మెస్సయాయే దేవుడు. కాబట్టి దేవుని వైపు చూస్తున్నాడు అనేటువంటి రీతిగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎవరైతే అగాధంలో ఉన్నారని తెలుసుకుంటారో, ఎంత ఎంత గొప్ప విషయం. వాళ్ళు అగాధం పాపంలో ఉన్నారని తెలుసుకున్నప్పుడు మరి ఏం జరుగుద్ది అంటే వాళ్ళ నేరస్తులని, అగాధంలో ఉన్నారని తెలుసుకుంటారు. అందరూ ఈ అగాధాన్ని గుర్తించరు. ఎవరు గుర్తిస్తారు? గాడ్లీ పీపుల్. సువార్త వినేటువంటి సమయంలో పరిశుద్ధాత్మ కార్యాన్ని బట్టి వాళ్ళు గుర్తిస్తారు. విశ్వాసులు గుర్తిస్తారు. ఓకే, పాపమును గుర్తించేవారు పాప క్షమాపణ కోరుకుంటారు. నేను పాపిని అని గుర్తించేటువంటి వాళ్ళు పాప క్షమాపణ కోరుకుంటారు. పాప క్షమాపణను బట్టి ఏమొస్తుంది? భయభక్తులు వస్తాయి. అది గురి, ఇది రిజల్ట్, ఇది గోలు. ద రిజల్ట్ ఈజ్ సో దట్ అనే మాట వాడతాం ఇంగ్లీష్లో. ఇక్కడ ఇన్ ఆర్డర్ దట్ అంటే భయభక్తులు మనలో కలగాలని మనకు పాప క్షమాపణ దొరుకుతుంది ఆ గురితో. భక్తిలో భయము ఉంది. భయం ఇది ప్రత్యేకమైనటువంటి భయం. నా పాపములు క్షమింపబడని ఎడల అయ్యో అగాధమే నాకు గురి, నాకు గతి, నరకమే
నా గతి అయ్యి ఉండేది కదా ఆ పాపం క్షమించబడకపోతే. నా పాపములు ఏ విధంగా క్షమింపబడును అని మెకానిజానికి వెళ్ళలేదు. యెహోవా నా దోషములు క్షమిస్తాడు అని యెహోవా మీద, దేవుని మీద కేంద్రీకరిస్తాడన్నమాట అని మనం దాన్ని రివైజ్ చేసుకున్నాం. ఆ విధంగా మనం గుర్తించాలి. ఒక అతను రాస్తాడు, 2 వండర్స్ ఐ కన్ఫెస్. ఆ పాటలో 2 వండర్స్ ఐ కన్ఫెస్, ద వండర్ ఆఫ్ హిస్ గ్రేస్. దేవుని కృప, అబ్బా ఎంత అమోఘమైనది, ఎంత మనోహరమైనది. అండ్ దెన్ ద వండర్ ఆఫ్ మై సిన్ఫుల్నెస్, ద వండర్ ఆఫ్ హిస్ గ్రేస్, ద వండర్ ఆఫ్ మై వర్త్లెస్నెస్. నేను ఎంత దౌర్భాగ్యుడిని. అది ఎంత ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది. మనం దేవునికి సమీపంగా ఉండగలగటానికి, క్షమాపణ పొందటానికి వీలవుతుంది. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. తన ముఖకాంతిని నీపై ప్రకాశింపజేసి, ఆయన ముఖకాంతిని నీపై ఉదయింపజేసి, నీకు నీ ఇంటి వారికి కరుణ, వాత్సల్యం, సమాధానం అనుగ్రహించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.